అంగన్వాడీల సకల సౌకర్యంతో ఫ్రీ స్కూల్ గా మారుస్తామంటున్న సర్కార్ చేస్తున్న ప్రచారానికి ఇక దీనికి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే విద్యాశాఖ కూడా నీ దగ్గరనే ఉంది కదా. ఇక దీనికి సమాధానం చెప్పు. ఆడ పిల్లలేమో తినడానికి రెడీ అవుతుంటే ఆడ పంతులు 12 మంది ఉన్న పిల్లలు మొత్తం ఎంత స్కూల్లో అంగన్వాడీలా 12 మంది. అక్కడ ఉన్న పందులన్నీ 5. దీనికి సమాధానం చెప్పు. అది ఎక్కడో కాదు, మళ్ళా నీ సొంత జిల్లానే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో 12 మంది పిల్లలు 5 పందులు. ఇది పరిస్థితి. ఇక మరి నువ్వు ఏం ఉద్దారకం చేస్తామని చెప్పేసి నిజంగా చెప్తున్నా కదా. మన పబ్లిక్ కూడా మరి ఎంత ఘోరంగా హర్రాస్ పెట్టినట్టు వాడంగానే టకటకటక ఓట్లు గుద్ది ఇదే మహబూబ్ నగర్ వాళ్ళు క్లీన్ స్వీప్ ఇచ్చేసి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఎప్పుడు మహబూబ్ నగర్ ప్రజలారా, ఈ రోజు నేను స్టూడియో మా ఛానల్ నుంచి ఒక మాట్లాడుతున్నా. మహబూబ్ నగర్ ప్రజలారా, మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రైతులు అని చెప్పి క్లీన్ స్వీప్ చేసి ఇచ్చేసారు కదా కంప్లీట్ గా మీరు కాంగ్రెస్ కి హస్తం గుర్తుకి. ఏంది అలా చెప్తే మీ పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వనాశనం చేస్తుండే మీ రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ ని చీకటి జిల్లాగా తయారు చేస్తుండే మీ రేవంత్ రెడ్డి. ఇక్కడ చూస్తే ఇక మీ జిల్లాకు సంబంధించిన వార్తనే ఇది. అంగన్వాడీలో ఇవ్వట్ల విద్యార్థుల పరిస్థితి ఇది ఇక్కడ. ఇప్పుడు దీని మీద మహబూబ్ నగర్ ప్రజా సమాధానం చెప్పాలా. తిరగబడండి. ఒకప్పుడు ఎప్పుడైతే మన ఆంధ్రోడి మీద తిరగబడి, ఆంధ్ర రాజకీయాల మీద తిరగబడి తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే తెచ్చుకున్నామో, మనకు న్యాయం చేయనోడాడు మనోడైనా సరే పక్కోడైనా సరే అది ఎవడన్నా గాని తిరగబడండి. మనం తిరగబడితేనే వాళ్లకు కొంచెమన్నా సిగ్గు శరం వస్తుంది.